మనము ఈ వీడియోలో డ్రై మటన్ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూడబోతూ ఉన్నాం. ఇందుకు మనకు కావాల్సినవి ముందుగా డ్రై మటన్ ని తీసుకోవాలి. సో డ్రై మటన్ అనేటువంటిది ఏ విధంగా తయారు చేయాలి అంటే, ముందుగా మటన్ ని తీసుకొని దాంట్లో మెత్తటి ముక్కలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సూదికి గుచ్చుకొని ఎండబెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది? మీకు బాగా ఎండ ఉంది అని అన్నట్టయితే ఒక 5 నుంచి వారం రోజుల వరకు ఎండబెట్టుకుంటే ఈ విధంగా గట్టిగా అవుతుంటాయి. మీకు తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. సో దీనిని మనం ఏం చేయాలి అంటే, శుభ్రంగా నీటితో శుభ్రం కడుక్కున్న తర్వాత వేడి నీళ్లు, సో హాట్ వాటర్ ని తీసుకోండి. సో మీరు ఈ విధంగా హాట్ వాటర్ తీసుకొని ఈ బౌల్లో వేసి దాదాపు ఒక 30 మినిట్స్ వరకు కూడా వీటిని నానబెట్టండి. ఈ డ్రై మటన్ ఏదైతే ఉందో, సో దీనిని మీరు 30 మినిట్స్ వరకు, హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టండి. ఎందుకంటే మనము ఈ డ్రై మటన్ ని దాదాపు 4-5 డేస్, కుదిరితే 1 వీక్ వరకు కూడా ఎండబెట్టుకున్నాం కాబట్టి ఈ ముక్క అంతా కూడా గట్టిపడుతుంది. సో మెత్తగా అవడానికి కోసం, క్రిస్పీనెస్ రావడానికి కోసం మనం ఈ హాట్ వాటర్ లో డ్రై మటన్ ని ఒక 30 మినిట్స్ వరకు మనం నానబెట్టుకుందాం. సో ఈ విధంగా నానబెట్టుకుందాం. ఇప్పుడు మనము డ్రై మటన్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తారా అండి? కారం, ఉప్పు, పసుపు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, ఇవి లైట్ గా కచ్చపచ్చగా ఇలా దంచి పెట్టుకోవాలి. ముందే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ. చూసారు కండి, ఇవి ఇంగ్రీడియంట్స్ మనకి డ్రై మటన్ కి కావాల్సినటువంటి కంప్లీట్ ఇంగ్రీడియంట్స్. ముందుగా మనము ఆయిల్ పోసుకుందాం పాన్ లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ విధంగా వేసుకున్నటువంటి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వేడి నీళ్ళలో అరగంటకు పైగా నానబెట్టినటువంటి డ్రై మటన్ ని తీసుకొని ఈ విధంగా మనం పాన్ లో వేస్తాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఈ మటన్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి. సో వేసిన తర్వాత ఈ విధంగా కలపండి. ఆయిల్లో డ్రై మటన్ ని ఈ విధంగా కలపండి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేయండి. పసుపు అనేటువంటిది వేయండి. వేగిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఈ ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలన్నిటిని ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, 2 ఎండుమిరపకాయలు, మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో వేసుకోవట్లేదు కాబట్టి ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఈ మటన్ ముక్కల్లో నీచు వాసన పోయి ముక్కలు మంచి ఫ్లేవర్తో రుచిగా ఉంటాయి. ఇంకోటి, వెల్లుల్లి వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఈ హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి వారికి ఈ వెల్లుల్లి తినడం వల్ల ఈ బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా కూడా పోతుంది. సో ఎవరికైతే హార్ట్ డిసీజ్ కానీ బ్లడ్ లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుందో వారందరికీ కూడా వెల్లుల్లి అనేటువంటి తినడం ద్వారా వారికి కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని కూడా తగ్గి ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. సో ఈ విధంగా అవుతుంది. 5 నిమిషాల తర్వాత బాగా మగ్గుతాయండి. 5 నిమిషాల తర్వాత ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ప్రతి ముక్క కూడా పడుతుంది. ముక్క కూడా చూసుకున్నట్టయితే కొంచెం కలర్ మారింది మనకి. డ్రై మటన్ కలర్ వచ్చేసింది. దీనిలో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు లాస్ట్ లో 1/2 స్పూన్ కారం, కొంచెం స్పైసీ కావాలనుకున్న వారు ఎక్కువ కారం వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టండి. ఒక ఫ్లేమ్ మాత్రం సిమ్ లోనే ఉంచుకోండి. ఎందుకంటే కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి కారం మాడిపోతుంది. ఈ విధంగా టేస్టీగా ఉండేటువంటి డ్రై మటన్ ఫ్రై కంప్లీట్ అయిందండి. ఇది మనం ఒట్టిగా తినొచ్చు, లేదంటే సాంబార్లో తినొచ్చు, రసంలో తినొచ్చు, ఇది ఏ కర్రీలో అయినా కూడా తినొచ్చు. ఇదండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.